హలో హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేకపోయానంటే కొంచెం వేరే వర్క్ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు నుంచి రెగ్యులర్గా అయితే పెడతాను. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వీడియో అయితే చూడండి. వీడియో అయితే చూశారు కదా. నేను మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ అలాగే ఒక ఫాంట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తానని చెప్పాను కదా, ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. చెప్తాను, ఎగ్జాంపుల్గా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే మీరు ఎక్కడి వరకు అయితే ఇక్కడ మీకు ఒక డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను 5.19 మిల్లీసెకండ్ దగ్గర, ఈడు వరకు అయితే జరిపేసుకొని ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి మొత్తం కిందికి తీసుకొచ్చేసండి. లాస్ట్లో కింద ఒక లేయర్ అయితే ఉంటుంది కదా, ఆ లేయర్ కింద అయితే పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ చేసి జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ దగ్గర అయితే ఒక లాంగ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని అయితే ఇక్కడ వరకు జరిపేసుకోండి. ఇక్కడ 15.18 మిల్లీసెకండ్ వరకు జరిపేసుకొని దీన్ని కూడా టెక్స్ట్ కింద పెట్టేసుకోండి. ఇలా మొత్తం టెక్స్ట్ కింద అయితే పెట్టేసుకోండి. ఒక లేయర్ అయితే ఉంటుంది కదా, ఆ లేయర్ పైన పెట్టేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా 4 ఫోటో యాడ్ చేసి జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, దీన్ని కూడా జూమ్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటే దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నేను షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఓపెన్ చేసి ఉన్న తర్వాత ఇక్కడ మీకు 3 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ లాంగ్ ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ 2 లాంగ్ ఫొటోస్ అయితే ఉంటుంది. ఈ 2 లాంగ్ ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ని అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోవాలి. పైనుంచి కాపీలేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ల పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఫోటో సరిగా రాకపోతే మీరు 2 ఫింగర్ తోటి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అనేది పేస్ట్ చేసుకోండి, ఇలా సరిపోతుంది. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ తర్వాత స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో చిన్నగా అయితే జూమ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 4 ఫోటో ఏమో ఉంటుంది, 4 ఫోటోకి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కింద నుంచి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాం కదా, ఆ ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇలాగైతే పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటుంది, ఈ 2 ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే పేస్ట్ అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి.